2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సరి. మార్చ్ మాస ఫలాలు ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారికి అండ్ వారు ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి ఈ రోజు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ముందుగా గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఈ మాసం మొత్తం? మార్చి నెలలో అనేక గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఉంది. అదేవిధంగా కొన్ని గ్రహాలు వక్ర మార్గం నుంచి రుజు మార్గంలో కూడా వెళ్ళబోతున్నాయండి. మనం డీటెయిల్గా చూస్తే కనుక ముఖ్యంగా మార్చి 2వ తారీఖున శుక్రగ్రహ సంచారం అనేటువంటిది కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్ళబోతుందమ్మా శుక్రుడు. సో తర్వాత రెండవది మార్చి 11వ తారీఖున గురువు అనేటువంటి ఆయన వక్రగతిని చాలించి రుజు మార్గంలోకి వెళ్ళబోతున్నారు. ఇది ప్రత్యేకించి కొన్ని రాశుల వాళ్ళకి రాజయోగాన్ని ప్రసాదిస్తుందండి, చాలా అమోఘంగా అనమాట. తర్వాత మూడవది మార్చి 15వ తారీఖున రవి కుంభరాశిలోంచి మీనరాశిలోకి రవి సంక్రమణం, ఇది కూడా చాలా గొప్ప విషయం. తర్వాత మార్చి 21వ తారీఖున బుధుడు అనేటువంటి ఆయన ఆల్రెడీ కుంభరాశిలో ఉన్నారు కదండి, ఆయన వక్రగతిలో ఉన్నారు. ఆయన వక్రగతిని త్యజించి రుజు మార్గంలోకి వెళ్ళబోతున్నారు. ఇకపోతే మళ్ళీ 26వ తారీఖున 2వ తారీఖున మీనంలోకి వచ్చినటువంటి శుక్రుడు మళ్ళీ వెంటనే మేషంలోకి వెళ్ళిపోతారు. సో ఈ మార్చి నెలలో ఈ గ్రహ సంచారములు అనేటువంటివి మారబోతున్నాయి. కొన్ని గ్రహాలు వక్రగతి నుంచి మారబోతున్నాయి. సో దీనివల్ల అనేక భిన్నమైనటువంటి మార్పులు మార్చి నెలలో అయితే చోటు చేసుకోబోతున్నాయండి. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యవహారికంగా, పనుల విషయంలో, ఆరోగ్య విషయంలో, అన్ని విషయాల్లోనూ కూడా అనేక రకాల మార్పులు అయితే ప్రతి రాశి వాళ్ళకే కనబడబోతున్నాయమ్మా. గ్రహ సంచారం ఆధారంగా మీనరాశి వారికి మార్చి మాసం మొత్తం విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎలా ఉంటుంది, ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. మీనరాశి వాళ్ళకి మనం తీసుకుంటే అండి, జన్మశని అనేటువంటిది నడుస్తుంది. 12వ స్థానంలో రాహు నడుస్తున్నారు. 4వ స్థానంలో గురుడు వక్రగతిలో ఉన్నారు. అలాంటి యొక్క ఫలితముల్లో 12వ స్థానం అయినటువంటి కుంభంలో రాహుతో పాటుగా మిగతా 3 గ్రహాలు ఉన్నాయండి. ఏంటి అంటే రవి, తర్వాత బుధ, తర్వాత కుజ. ఈ శుక్రుడు అనేటువంటి ఆయన 2వ తారీఖు మార్చి తారీఖున జన్మంలోకి వచ్చేస్తున్నారు. శనితో పాటు శని శుక్రుడు యొక్క కాంబినేషన్ అనమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ యొక్క కాంబినేషన్స్లో మీనరాశి వాళ్ళకి 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయమ్మా, శుక్ర అండ్ కేతు అనమాట. సో వీటిల్లో అసలు ఎలా ఉంటుంది ఏంటో మనం చూస్తే కనుక 12వ స్థానంలో రాహు అనేటువంటి ఆయన, రవి, తర్వాత కుజ, తర్వాత బుధ అందరూ కూడా 12వ స్థానంలోనే ఉన్నారండి. ఇది లాస్ అనమాట. డబ్బులు విపరీతంగా నష్టపోయేటువంటి యోగము, ఖర్చులు విపరీతంగా అయ్యేటువంటి యోగము. 4th and 7th లార్డ్ మెరిటల్ లైఫ్లో కానీ బిజినెస్లో కానీ విపరీతంగా ఖర్చులు, ఆదాయం వస్తుంది బట్ నిలబడదు, ఇది ఖచ్చితంగా కనబడుతుంది. తల్లితో కానీ లేకపోతే కుటుంబ సభ్యులతో కానీ ఒత్తిడి లాంటివి ఎక్కువగా చూసేటువంటి అవకాశములు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యము దెబ్బతినే అవకాశాలు, 6th లార్డ్ శత్రు బాధలతో ఇబ్బంది కానీ, ఫాదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడం కానీ, దీంతో పాటుగానే రాహు విదేశీ యోగాలు అనుకూలించడము కానీ, తర్వాత కుజగ్రహ సంచారం అండి, దీనివల్ల అనారోగ్యము, రుణ బాధలు ఇలాంటివి ఎవరైనా ఉంటే, ఆల్రెడీ మాకు ఆరోగ్యం బాగాలేదు, అప్పులు ఎక్కువగా ఉన్నాయనుకుంటే అవి మరింత పెరగడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎస్పెషల్లీ ఈ యొక్క మార్చి మాసం అంతా కూడా చాలా చాలా కేర్ఫుల్గా లాస్ అవ్వకుండా చూసుకోవాలండి. లాస్ అనే పదాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. డబ్బు అయినా, ఎనర్జీ అయినా, జాబ్ అయినా, హెల్త్ అయినా, శత్రువులతో బాధలైనా, లేకపోతే ఏదైనా కావచ్చు, లాస్ అనమాట కొద్దిగా ఎక్కువగా కనబడే అవకాశాలు ఉంటాయి. జన్మల్లో ఉన్నటువంటి శుక్రగ్రహ సంచారం అనేటువంటిది 3rd and 8th లార్డ్, దీనివల్ల ఎంతో కొంత మీ అంబిషియస్ నేచర్ వల్ల 6వ స్థానంలో కేతు ఉన్నారు కదండి, ఆ పోటీ తత్వం, పోరాట స్ఫూర్తి, వీటి వల్ల ఎదగాలి అనేటువంటి తాపత్రయంతో ముందుకు వెళ్తారు. బట్ కొన్ని పరిస్థితులన్నీ కూడా మీకు ప్రతికూలంగానే కనబడుతూ ఉన్నాయి. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జన్మ శని అనేటువంటి ఆయన ఆరోగ్య ఇబ్బందులతో పాటుగా రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి ఇస్తారు కాబట్టి చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా. జన్మస్య దేహ కష్టము, జన్మల్లో ఉండేటువంటి శని రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్, డబ్బు నిలబడవు. అసలేమి రాశి వాళ్ళ దగ్గర డబ్బు నిలబడడం అంటే స్పెషల్గా చెప్పక్కర్లేదు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఏదో భారీగా లాస్ అనేది కనబడబోతోంది. దాన్ని ఎంతవరకు మీరు కవర్ చేసుకోగలిగితే అంత బాగుంటుంది. 1st and 10th లార్డ్ అయినటువంటి గురుడు మీకు రాజయోగ కారకుడై ఆయన 4వ స్థానంలో వక్రగతిలో ఉండి 11వ తారీఖున వక్రగతిని త్యజించి రుజుమార్గంలోకి వెళ్ళబోతూ ఉన్నారు. అంటే పరిపూర్ణంగా 4వ స్థానంలో ఉంటారనమాట.
దీనివల్ల కుటుంబంలో ఇబ్బందులు ఏదైనా రావడం కానీ, లేకపోతే డబ్బు ఖర్చు అవ్వడం కానీ, కెరీర్లో డిస్టర్బెన్సెస్ రావడం కానీ, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే జూన్ 1వ తారీఖు దాకా మీరు ఓపిక పడతారో, నేను చాలా వీడియోస్లో చెప్పానండి, మీనరాశి వాళ్ళకి జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 1వ తారీఖు దాకా ఎక్స్ట్రాడినరీ రాజయోగం అనేటువంటిది ఉంది. ఆ టైంలో మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. మీ కెరీర్ ఎదగకుండా ఎవరు ఆపలేరు. పేరు ప్రఖ్యాతులు, డబ్బు, ఆనందము అన్నీ కూడా ఆభరణ యోగాలతో సహా అన్నీ కూడా అద్భుతంగా ప్రయోగిస్తాయి. బట్ ఈ మార్చి మాసంలో అయితే కొద్దిగా ఇబ్బందులు అనేటువంటివి ఉన్నాయి. పడాల్సిందే, కష్టములు పడాల్సిందే, ట్రావెలింగ్స్ ఎక్కువగా చేయాల్సిందే, డబ్బులు లాస్ అవ్వాల్సిందే, ఆరోగ్య సమస్యలు రావాల్సిందే. ఇలాగ ఎక్కువగా మానసిక చింతన, మనోవేదనతో పాటుగా కొద్దిగా ఇబ్బందులు అయితే కనబడుతున్నాయమ్మా. అండ్ అలాగే ఈ మాసంలో వీళ్ళకి బాగా కలిసి వచ్చే రంగు ఏంటో మా గారు? ఈ మాసం వరకు అయితే గోల్డెన్ ఆర్ లోటస్ పింక్ కలర్ చాలా బాగుంటుందండి. కలిసి వచ్చే నెంబర్ 6 అమ్మా. కలిసి వచ్చే వారం శుక్రవారం చాలా బాగా కలిసి వస్తుంది. ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుందండి? ఎక్కువగా శివ ఆరాధన చేయండి. తర్వాత ముఖ్యంగా గురువారం నాడు గోసేవ, గురువులకి సేవ చేయడమో, విద్యార్థులకి దాన ధర్మాలు చేయడమో, కుక్కలకి ఆహారం తినిపించడమో, ఇలాగ గురుబలం పెరగడానికి ఎక్కువగా చేస్తే మీకు చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఎవరికైనా కూడా దీనికి సంబంధించి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రతిదీ కూడా గోచార అంశములండి. ఈ గోచార అంశములతో పాటుగా పర్సనల్ చాట్లో జాతకాన్ని చూసుకోవాలి, జాగ్రత్తలు పడాలి, రెమెడీస్ ఆచరించాలి అనుకున్నా, ఆర్ ఎనీ పర్సనల్ గైడెన్స్ కావాలి, ఒక ఆస్ట్రాలజర్గా ఎవరైనా ఉండాలి అనుకున్నా, తప్పకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక ఆస్ట్రాలజర్ లాగా, ఒక బ్రదర్ లాగా, ఒక గైడర్ లాగా తప్పకుండా ఉంటాను. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.